హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ రామ వ్లాగ్స్. యాక్చువల్లీ నేను విలేజ్కి వెళ్తున్నా. అక్కడి వరకు బస్సులో వెళ్ళాను. అక్కడ నుంచి రామ వచ్చాడు. రామ వస్తే అక్కడ నుంచి పిస్తా హౌస్కి వెళ్ళిపోయి ఫుడ్ అది తినేసి స్టార్ట్ అయిపోయాము. నేను యాక్చువల్లీ వీక్ ఆఫ్ రోజు ప్లాన్ చేస్తాను కాబట్టి నైట్ వెళ్ళేసి మార్నింగ్ అక్కడ ఉండి నైట్ స్టార్ట్ అయిపోతా. నైట్ వెళ్ళేసి రామ వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు. నైట్ పడుకొని మార్నింగ్ లేవగానే అక్కడ ఇల్లు మొత్తం చూపిస్తున్నాను. రామ ఏమో డాగ్స్కి ఫీడ్ చేస్తున్నాడు కదా, అవి స్ట్రీట్ డాగ్స్ ఇంటి బయట ఉంటాయి. ఇక నేనేమో ఆ చెట్లని జామకాయల చెట్లు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు జామకాయలు అంటే ఇష్టం కాబట్టి ఎక్కడ కనిపించినా కొనుక్కుంటా. అది ఎంత అని ఉండని ప్రైస్ నేను తీసుకుంటా అనమాట. ఇక అక్కడ చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి కందికాయ చెట్టు. 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నాకు తెలియదు ఆ వెరైటీసో కాదో కూడా తెలియదు, జస్ట్ చెప్పిన. ఎందుకంటే అవి వేరే కలర్లో ఉన్నాయి, ఇవి వేరే కలర్లో ఉన్నాయి కాబట్టి. ఇది వచ్చేసి మొత్తం రామ వాళ్ళ ఇల్లు. ఇక నేనేమో మొత్తం వీడియో తీస్తున్నా. అక్కడ మొత్తం ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది, అటు సైడ్ ఒక రూమ్ ఉంది. ఆ కందికాయలు తెంపేసి రామ వాళ్ళ మమ్మీ ఉడకబెడితే తినేసి స్టార్ట్ అయిపోయాం. బయటకి ఏదన్నా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోతుంటే అన్ని పొలాలు మంచిగా ఉన్నాయి, గ్రీన్గా బాగున్నాయి కదా అని వీడియో క్లిప్ యాడ్ చేసా. అయితే అక్కడ పోతుంటే మళ్ళీ ఒక జామ చెట్టు కనిపించింది. మీకు తెలుసు కదా నా జామకాయల స్టోరీ, ఇందాక చెప్పిన. ఇక జామకాయలు కనిపిస్తే నేను ఆగను, జామకాయలు తెంపుకుందాం పదా అంటే, ఇప్పుడే తిన్నావు కదా ఇంటికాడ అంటే, వద్దు నాకు మళ్ళీ జామకాయలు కావాలి, ఇక్కడ వేరే చెట్టు ఉంది కదా అంటే, సరే తిని చూడని రామ ఇచ్చిండు. తిన్న తర్వాత నేనే తెంపుకొని తింటా, నాకేమొద్దు నువ్వు ఇచ్చినాయి అంటే, సరే అని చెప్పేసి సరే తెంపుకోపో అంటే, అవి చిన్న చిన్నగా ఉన్నాయి, వద్దు నేనే పెద్దవి తెంపుకుంటా అని చెప్పేసి ఆ జామకాయలన్నీ తెంపుకున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్స్కి డ్యూటీలో కూడా తెచ్చిద్దామని చెప్పేసి తెంపుకొని స్టార్ట్ అయిపోయినాము టెంపుల్కి. అక్కడ కనిపిస్తుంది కదా, అది మొత్తం గుండము, అది శివయ్య టెంపుల్ అనమాట. ఇక నేను అక్కడే ఆపు 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 నేను పోతా వాటర్లోకి అని చెప్పేసి బండి స్టాప్ చేసేదాకా ఆగకుండా దిగేసి అక్కడికి వెళ్ళిపోయినా వాటర్లో. ఇక వాటర్ కనిపిస్తే ఆగవు, పడిపోతావు అంటే, ఏం లేదు నాకు తెలుసు అంటే, నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు నీకెట్లే తెలుసు ఆ వాటర్ లోతు ఎంత ఉందో అన్న కూడా వినకుండా వెళ్ళిపోయినా. లోపలికి నడుస్తున్నా. అక్కడ శివయ్యది చిన్న శివలింగం ఉంటుంది, అక్కడ అభిషేకం చేయాలి. నేను ఇంకా వీడియో తీసుకుంటా వెళ్ళిపోతున్నా. రామ ఇంకా బండి పార్క్ చేసి వస్తున్నాడు. లోపలికి వచ్చేసిన. అక్కడికి వస్తుంటే సరే జాగ్రత్త వెళ్ళు అని వెనుకనే చెప్తున్నాడు. వెనుకున్నాడు, కనిపిస్తలేడు మీకు. ఇక వచ్చేసిన. వీడియో తీసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వస్తున్నా. అక్కడ చాలామంది టెంపుల్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. అది యాక్చువల్ ఆఫ్టర్నూన్ కాబట్టి ఎక్కువ మంది కనిపిస్తలేరు. సరేలే నాకు కూడా అదే కావాలి కదా అని చెప్పేసి, మళ్ళీ పడిపోతే ఇజ్జత్ పోతుంది అని చెప్పి నడుచుకుంటూ వస్తున్నా. లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్, అది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాక్ కెమెరా పెట్టలేను, నేను ఫ్రంట్ నుంచే చూపిస్తాను. అది only చిన్న శివయ్య, మొక్కుకోండి, ఆశీర్వాదం తీసుకోండి, ఎవరికి ఏం కావాలో అది మొక్కుకోండి. ఎందుకంటే నాకేం కావాలో నేను మొక్కేసుకుంటా. ఇప్పుడు మొక్కుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన. కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది, మీరు చూసి ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తుంది, అప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, అది అక్కడ చూసారా శివయ్య పార్వతీదేవి ఎంత క్యూట్గా ఉన్నారు కదా. మంచిగా చూడండి, బొట్టు పెట్టుకున్నాను. ఆఫ్టర్ ఆఫ్ చేసిన తర్వాత మొక్కుకొని బొట్టు పెట్టుకున్నా ఫ్రెండ్స్. శివయ్యని చూపించాను కదా, లోపట టెంపుల్, ఇది ఒరిజినల్ టెంపుల్. లోపలికి వచ్చాము. మేము వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది, కానీ మేము అగరబత్తి కూడా బయట ముట్టించాం ఫ్రెండ్స్. ఆయన పడుకున్నాడేమో, విశ్రాంతి తీసుకుంటుండేమో. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. వస్తుంటే రేగిపండ్ల చెట్టు కనిపించింది. నాకు జామకాయలు ఎట్లా ఇష్టమో, రేగిపండ్లు దానికంటే కొంచెం ఇష్టము, తక్కువ, దానికంటే 1% తక్కువ రేగిపళ్ళు కనిపించాయి. ఆ రేగిపళ్ళు రామ చెట్టు ఊపుతుంటే నేను కింద పడ్డ ఏరుకుంటున్నా. పచ్చి అయినా కూడా నాకు అదొక సాటిస్ఫాక్షన్, ఎక్కువ ఏరుకుంటే. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇది రామ వాళ్ళ టెంపుల్. అక్కడ బిజినెస్ ఉందన్నమాట, కోకోనట్ బిజినెస్. అక్కడ కొంచెంసేపు కూర్చొని మళ్ళీ సాయంత్రం అవుతుంది కదా వెళ్ళిపోవాలని చెప్పేసి, ఇంకొక లొకేషన్ బాగుందంటే అక్కడికి వచ్చిన. ఒక రీల్ తీస్తున్నా ఇన్స్టాలో, అదేంటిదో మీకు తెలుసు, ట్రెండింగ్ రీల్ అనమాట. చెప్పండి కామెంట్లో ఆ మ్యూజిక్ ఏందో. మళ్ళీ జాబ్కి వచ్చేసాం. మార్నింగ్ లేచి ట్రైన్ ఎక్కేసి జాబ్లో ఉన్న ఫ్రెండ్స్. చూశారు కదా నా ఛానల్. మీకు ఇలానే చూస్తుండే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.